జర్నలిస్టులపై నటుడు మోహన్ బాబు దాడిని ఖండిస్తూ రాచకొండ పోలీస్ కమిషనర్ కార్యాలయం ముందు నిరసనకు దిగారు జర్నలిస్టులు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ వి వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు. మోహన్ బాబును అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. పత్రికా స్వేచ్ఛను కాపాడాలన్నారు జర్నలిస్టు సంఘాల నేతలు అల్లం నారాయణ, దేవులపల్లి అమర్. మోహన్ బాబు గారు మాత్రం ఆ రకంగా విచక్షణ కోల్పోవడం అనేది చాలా అసలు ఆయన ఎంతో పెద్ద రిటాన్ని కాపాడుకోలేకపోయాడు. ఇప్పటికైనా ఆయన మనలో దాని విషయంలో మాత్రం మార్పు రాకపోతే అది మనం ఎవరము ఇప్పటికైనా మనం క్షమించాల్సిన అవసరం లేదు. ఇక ఎవరైతే జర్నలిస్టులు కానీ కెమెరామెన్లు కానీ వాళ్ళు దాడి చేశారో మోహన్ బాబు పైన, తర్వాత అక్కడ ఉన్న బౌన్సర్ల పైన, అందరిపైన కూడా చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే ఇంత సంఘటన జరిగిన తర్వాత నోటీస్ ఇవ్వడంతో పాటు వెపన్స్ అన్నింటినీ సీజ్ చేస్తూ ఎక్కడైతే వెపన్స్ జారీ చేశారో ఫిలింనగర్ పోలీస్ స్టేషన్కు కూడా సారు యొక్క నోటీసులు పంపించి వాటిని వెపన్స్ జారీ చేసే ప్రక్రియ ప్రారంభించాం ఆల్రెడీ. అదేవిధంగా బౌన్సర్లను కూడా లిఫ్ట్ చేయడానికి మా కార్యాచరణ ఆల్రెడీ రంగంలోకి సిద్ధమైంది. ఎవరెవరు బౌన్సర్లు ఏం చేశారనేది, జర్నలిస్టుల మీద ఎలా దాడి జరిగింది అన్నింటిని కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఇంకా కూడా విచారణ జరుపుతూ ఎలాంటి చర్యలు తీసుకోవాలో ముందు అవన్నీ తీసుకుంటామన్నారు. ఒకవేళ చర్యలు తీసుకోని పక్షంలో మన జర్నలిస్టులకు సరైన న్యాయం జరిగిన పక్షంలో మా టీయూడబ్ల్యూ ఐజీ తరఫున మా నాయకులను సంప్రదించి తదుపరి కార్యాచరణ కూడా మనం ప్రకటించి ముందుకు వెళ్ళాలనేటువంటి. మోహన్ బాబు గారు హాస్పిటల్లో ఉన్నారు, హాస్పిటల్లో లేట్ అవుతుంది కాబట్టి ఎంబడే అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మీ కంప్లైంట్ ఎవరైతే ఇచ్చారో ఆ ప్రకారంగా తప్పకుండా చర్యలు తీసుకుంటామన్నారు. మన దాంట్లో మన జర్నలిస్టులో ఎవరికి కంప్లైంట్ అంటే ఏ విధమైన నష్టం జరిగినా ఆ కంప్లైంట్ ఇవ్వండి, దాని ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు.